కాక్రోచ్ జనతా పార్టీ ఏదో ఆవేశంలో పుట్టుకొచ్చింది. వాళ్ళకేం పెద్ద ఎజెండా లేదు. ఫ్యూచర్‌లో ఏం చేయాలో వాళ్ళకి తెలీదు. ఇప్పుడు ఏదో చేస్తున్నారు. ఇది కూడా అయిపోతుంది. దానివల్ల ఏం ఉపయోగం? ఇట్లాంటి విమర్శలన్నీ వస్తున్నాయి గదా! సరే మన దేశంలో చాలా పొలిటికల్ పార్టీలున్నాయి. విద్యార్థి సంఘాలున్నాయి. ఎన్‌జీఓలున్నాయి. వాళ్ళకో పెద్ద కార్యాచరణ కమిటీ ఉంటుంది. ఫ్యూచర్ ఎజెండా ఉంటుంది. పెద్ద స్ట్రాటజీ ఉంటుంది. విజన్, మిషన్ ఇట్లా ఏది కావాలంటే అవన్నీ ఉంటాయి. కానీ వాళ్ళెవరన్నా ఇట్లాంటి చైతన్యం తీసుకురాగలిగారా? తీసుకురాగలిగితే లాస్ట్ ఎప్పుడు తీసుకొచ్చినారు? నాకైతే గుర్తులేదు. మరి కాక్రోచ్ జనతా పార్టీ చేసిన దీని వల్ల విద్యాశాఖ మంత్రి రిజైన్ చేస్తాడా? చేస్తే సిస్టంలో మార్పు వస్తుందా? ఒకవేళ చేయకున్నా గానీ వీళ్ళు ఏమన్నా వ్యవస్థలో మార్పు తీసుకురాగలుగుతారా? ఇవన్నీ కాదు ముఖ్యం. వాళ్ళు ప్రజల్లో తీసుకొచ్చిన చైతన్యం ముఖ్యం. ప్రజల్లో అంటే ముఖ్యంగా యువతలో తీసుకొచ్చిన చైతన్యం. ఇప్పుడుండే యంగ్ పీపుల్ చాలా చిల్లిగా ఉంటారు. అదేం తప్పు కాదు కానీ వాళ్ళు ఏం పెద్ద పాలిటిక్స్ ని పట్టించుకోరు. సొసైటీలో ఏం జరుగుతుంది అని చూడరు. అట్లాంటిది 11th, 12th క్లాస్ అయిపోయిన పిల్లలు, నీటితో సంబంధం లేని పిల్లలు, వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి ప్రశ్నిస్తున్నారు. వాళ్ళందరూ గవర్నమెంట్ ని క్వశ్చన్ చేస్తున్నారు. పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మామూలుగా తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఆ ఫీల్డ్ లో లేకపోతే దానికి అక్కడ జరిగే ఇష్యూస్ ని పెద్దగా పట్టించుకోరు. అట్లాంటిది తమ పిల్లలు ఏ ఫీల్డ్ లో ఉన్నా గానీ వాళ్ళు అందరూ వచ్చి ప్రశ్నిస్తున్నారు. అటువైపు చూస్తున్నారు. ఈ లాస్ట్ ఒక 10-12 ఏళ్లలో ఎప్పుడు జరిగింది? ఎవరైనా ఇంత పెద్దగా ఎప్పుడు క్వశ్చన్ చేస్తున్నారు గవర్నమెంట్ ని? ఇది ముఖ్యం. వాళ్ళు తీసుకొచ్చిన చైతన్యం ముఖ్యం. దీనివల్ల ఏం జరగకపోవచ్చు. ఇప్పుడు జరిగిన ఈవెంట్ వల్ల అది ఆగిపోవచ్చు కూడా. కానీ వాళ్ళు ఈ కాలం పిల్లల్లో తీసుకొచ్చిన పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్, సొసైటీని ప్రశ్నించాలనే ఎంతూజియాజం అవన్నీ మాత్రం ఎప్పటికీ ఉంటాయని నాకు అనిపిస్తుంది. కాక్రోచ్ జనతా పార్టీ ఏదో ఆవేశంలో పుట్టుకొచ్చింది. వాళ్ళకేం పెద్ద ఎజెండా లేదు. ఫ్యూచర్‌లో ఏం చేయాలో వాళ్ళకి తెలీదు. ఇప్పుడు ఏదో చేస్తున్నారు. ఇది కూడా అయిపోతుంది. దానివల్ల ఏం ఉపయోగం? ఇట్లాంటి విమర్శలన్నీ వస్తున్నాయి కదా! సరే మన దేశంలో చాలా పొలిటికల్ పార్టీలున్నాయి. విద్యార్థి సంఘాలున్నాయి. ఎన్‌జీఓలున్నాయి. వాళ్ళకో పెద్ద కార్యాచరణ కమిటీ ఉంటుంది. ఫ్యూచర్ ఎజెండా ఉంటుంది. పెద్ద స్ట్రాటజీ ఉంటుంది. విజన్, మిషన్ ఇట్లా ఏది కావాలంటే అవన్నీ ఉంటాయి. కానీ వాళ్ళెవరన్నా ఇట్లాంటి చైతన్యం తీసుకురాగలిగారా? తీసుకురాగలిగితే లాస్ట్ ఎప్పుడు తీసుకొచ్చినారు? నాకైతే గుర్తులేదు. మరి కాక్రోచ్ జనతా పార్టీ చేసిన దీని వల్ల విద్యాశాఖ మంత్రి రిజైన్ చేస్తాడా? చేస్తే సిస్టంలో మార్పు వస్తుందా? ఒకవేళ చేయకున్నా గానీ వీళ్ళు ఏమన్నా వ్యవస్థలో మార్పు తీసుకురాగలుగుతారా? ఇవన్నీ కాదు ముఖ్యం. వాళ్ళు ప్రజల్లో తీసుకొచ్చిన చైతన్యం ముఖ్యం. ప్రజల్లో అంటే ముఖ్యంగా యువతలో తీసుకొచ్చిన చైతన్యం. ఇప్పుడుండే యంగ్ పీపుల్ చాలా చిల్లిగా ఉంటారు. అదేం తప్పు కాదు కానీ వాళ్ళు ఏం పెద్ద పాలిటిక్స్ ని పట్టించుకోరు. సొసైటీలో ఏం జరుగుతుంది అని చూడరు. అట్లాంటిది 11th, 12th క్లాస్ అయిపోయిన పిల్లలు, నీటితో సంబంధం లేని పిల్లలు, వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి ప్రశ్నిస్తున్నారు. వాళ్ళందరూ గవర్నమెంట్ ని క్వశ్చన్ చేస్తున్నారు. పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మామూలుగా తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఆ ఫీల్డ్ లో లేకపోతే దానికి అక్కడ జరిగే ఇష్యూస్ ని పెద్దగా పట్టించుకోరు. అట్లాంటిది తమ పిల్లలు ఏ ఫీల్డ్ లో ఉన్నా గానీ వాళ్ళు అందరూ వచ్చి ప్రశ్నిస్తున్నారు. అటువైపు చూస్తున్నారు. ఈ లాస్ట్ ఒక 10-12 ఏళ్లలో ఎప్పుడు జరిగింది? ఎవరైనా ఇంత పెద్దగా ఎప్పుడు క్వశ్చన్ చేస్తున్నారు గవర్నమెంట్ ని? ఇది ముఖ్యం. వాళ్ళు తీసుకొచ్చిన చైతన్యం ముఖ్యం. దీనివల్ల ఏం జరగకపోవచ్చు. ఇప్పుడు జరిగిన ఈవెంట్ వల్ల అది ఆగిపోవచ్చు కూడా. కానీ వాళ్ళు ఈ కాలం పిల్లల్లో తీసుకొచ్చిన పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్, సొసైటీని ప్రశ్నించాలనే ఎంతూజియాజం అవన్నీ మాత్రం ఎప్పటికీ ఉంటాయని నాకు అనిపిస్తుంది.